అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. ఇక సందు దొరకలే, సందు దొరకలేదు కాకకు. రేవంత్ బాబు భేటీపై కేసీఆర్ గంపెడాశలు పెట్టుకున్నాడు. గోతికాడ నక్కల కేసీఆర్ ఎదురు చూపులు. అయితే సెంటిమెంట్ రెచ్చగొట్టాలని స్కెచ్ చేసిండు. ఛాన్స్ ఇవ్వని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. విభజన సమస్యలపై కమిటీల ఏర్పాటు, భంగపడ్డ గులాబీ కోటరి. అట్లా ఉంది కాకది మొత్తం మీద. సందు దొరకలేదట. చూద్దాం ఒకసారి. 9.5 ఏళ్ల పాటు నియంత పాలన చేసి ప్రజల తిరస్కారానికి గురైన కేసీఆర్ పార్టీని బతికించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. పార్టీ బలపడడానికి ఏదో ఒకటి చేయాలని చూస్తున్న కేసీఆర్ 2 తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై గంపెడాశ పెట్టుకున్నాడు. అయితే ఇద్దరి భేటీలో ఏదైనా నిర్ణయాలు జరిగితే సెంటిమెంట్ను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని గోతికాడ నక్కల ఎదురు చూసిండు. అయితే సీఎంను ఆయనకు అవకాశం ఇవ్వకుండా విభజన సమస్యల పరిష్కారానికి కమిటీలను ఏర్పాటు చేసిండ్రు. దీంతో ఏ విధంగా రియాక్ట్ కావాలో అర్థం కాని అయోమయ స్థితిలో గులాబీ గ్యాంగ్ పడింది. ఎన్నో ఆకాంక్షలు, ఎంతో మంది పోరాటాలు, అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఏపీతో సంబంధాలు కొనసాగిస్తున్నామని, అయితే రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసిందామని అన్నారు. అయితే రాజకీయాల కారణాలతో చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించి విభజన సమస్యను జటిలం చేసిండు. అనంతరం ఏపీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత ఆయనతో కేసీఆర్ మంచి బంధాన్ని కొనసాగించిండు. అయితే జగన్తో కేసీఆర్ ఏనాడు విభజన సమస్యల గురించి చర్చించలేదు, పరిష్కారానికి మార్గాలు అన్వేషించలేదు. అంతేకాకుండా నాటి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్ళిన కేసీఆర్ ఆమె పెట్టిన చేపల కూర తిని తెలంగాణ నీళ్ళలో రాయలసీమకు రత్నాలసీమ చేస్తానని చెప్పేసి మాటిచ్చిండు. ఆయన వ్యాఖ్యలు అప్పుడు తీవ్ర వివాదంగా అయినా కేసీఆర్ మాత్రం పట్టించుకోలేదు. ఇట్లా చేసిండు కాక. ఏమైనా సందు దొరుకుతుంది అంటే సందు దొరకలేదట. జగన్ నీకు మంచి మిత్రుడే, మరి ఎందుకు విభజన హామీలు నెరవేర్చలేదంటే మళ్ళీ ఎలక్షన్ అంటే లావాదేవీలు గవి ఉంటాయి, రాష్ట్ర ప్రజలు ఎందుకండి ఆయనకు. ఓకే.